నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నీట్లో నిర్లక్ష్యం ఎవరిది? ఇంత టెక్నాలజీలోనే నేటికి ఆఫ్లైన్ ఎందుకు? ఆఫ్లైనే విద్యార్థులను ఆగం చేసిందా? ఆన్లైన్లో లీకులకు ఆస్కారం లేదా? ఆన్లైన్లో నీటి పరీక్ష కష్టమా? పలు సవాళ్లు ఎదుర్కోవాలా? పలు సంస్థల భాగస్వామ్యమే కొంప ముంచుతుందా? జేఈఈ పరీక్ష ఎందుకు పక్కాగా జరుగుతోంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. ఎందుకంటే నీటితో పాటు జేఈఈ పరీక్షను కూడా నిర్వహించేది ఎన్టీఏ. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు జేఈఈ పరీక్షలో ఎక్కడా అవకతవకలు జరిగినట్లుగా రాలేదు. అలాంటిది నీట్లో మాత్రం ఎందుకు జరుగుతోంది? అధికారుల నిర్లక్ష్యమా లేక కోచింగ్ సెంటర్ల పోటీతత్వమా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. ఎగ్జామ్ నిర్వహణ కూడా ఇండియా విఫలమైంది. దీని దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారులో డబుల్ ఇంజన్ సర్కారులో పట్ట ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళన గురైతే ఉన్నారు. ఇవాళ నీటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీని వల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇక ఇప్పుడు నీటి పరీక్ష వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. పదే పదే పేపర్ లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలు వెలుగు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో తగిన సంస్కరణలు తీసుకురాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక లక్షలాది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంతటి కీలకమైన పరీక్ష పట్ల ఎన్డీఏ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి రద్దు, పేపర్ లీక్ కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించినా జరగాల్సిన నష్టం పరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. గత సంవత్సరం కూడా ఎగ్జామ్ నిర్వహణ కూడా ఇండియా విఫలమైంది. क्या इन सारे पेपर लीक में इनके नेता शामिल हैं या इनकी पार्टियों का या सरकारों का संरक्षण है या सीधे सीधे इनके नेता ही पेपर लीक करवा रहे हैं, उन्हीं का धंधा है? और अगर ऐसा है तो सीबीआई की जांच इसमें बेचारी क्या करेगी? सीबीआई इसमें बेचारी क्या करेगी? तो मेरा जेनजी से सीधा सीधा, देश के युवाओं से सीधा सीधा पूछना है कि ऐसे ही चलेगा या कुछ करना है? ऐसे ही हर साल आप देखो 2017 में पेपर लीक हुए, उसके 4 साल बाद 2021 में हुए, उसके 3 साल बाद 2024 में हुए, उसके 2 साल बाद 2026 में हुए, अब उसके 1 साल बाद 2027 में होंगे और हर साल पेपर लीक होंगे अगर आपने कुछ नहीं किया तो। अगर नेपाल का और बांग्लादेश का जेनजी सड़कों पे उतर के अपने देश की सरकारों को बदल सकता है तो हमारे देश का जेनजी पेपर लीक करने वाले मंत्रियों को जेल नहीं भेज सकता है। मुझे अपने देश के जेनजी पे पूरा भरोसा है। ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ మా కొలీగ్ బిందు అందిస్తారు. బిందు, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. దేశవ్యాప్తంగా జరిగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించే ఈ నీట్ పరీక్షలో ప్రతిసారి కూడా ప్రశ్నపత్రాల లీకులకు సంబంధించి, అదేవిధంగా సెంటర్ మేనేజ్మెంట్ లోపాలు, గ్రేస్ మార్కుల వివాదానికి సంబంధించి మొత్తంగా కూడా ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. మే 3న ఈ పరీక్ష అయితే కూడా ఈ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ముఖ్యంగా కూడా గెస్ట్ పేపర్ను పోలి ఉన్న పేపర్ రూపంలో కూడా లీక్ అయింది. అంటే బయాలజీ, అదేవిధంగా కూడా కెమిస్ట్రీ పేపర్తో సరిపోల 100 నుంచి 140 క్వశ్చన్స్కి సంబంధించి కూడా సరిపోవడంతో కూడా అటు పోలీసులు, రాజస్థాన్ ఎస్ఓజీ పోలీసులు అయితే దీనికి సంబంధించి కూడా తేల్చారు. సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి. సో గతంలో కూడా ఇలా నీట్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన కూడా పేపర్స్ లీక్ అయ్యాయి. బట్ ఎందుకు ప్రధానంగా కూడా లీక్ అవుతుంది? అదే నీట్ నిర్వహించే, అదే ఎన్టీఏ నిర్వహించే నీట్ ఎగ్జామ్స్ కు సంబంధించి కూడా పేపర్స్ లీక్ జరుగుతుంది. బట్ జేఏ ఎగ్జామ్స్ కు సంబంధించి కూడా ఎటువంటి
లోపాలు ఎప్పుడు కూడా జరగలేదు. బట్ ఎందుకు ఈ విధమైన లోపాలు జరుగుతున్నాయి? దీనికి సంబంధించి కూడా కోచింగ్ సెంటర్ల హస్తం ఉందా, లేకపోతే పోటీతత్వమా, అయితే ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉండటమా? ఈ లీకేజీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా కూడా బాధ్యత 3 స్థాయిలో కూడా కనిపిస్తోంది. ఇంకా పరీక్ష నిర్వహించే పలు సెంటర్ల సంరక్షణ లోపం కూడా ముఖ్యంగా కూడా కనిపిస్తోంది. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, వాయిస్ వస్తుంది. ఇంకొకటి రాష్ట్ర స్థాయి సెంటర్ల వద్ద భద్రతా లోపాలు, ఇక మధ్యవర్తి నెట్వర్క్లు, కోచింగ్ మాఫియా ప్రభావం. సో దీంట్లో దేశంలో అత్యంత కీలకమైన ఎగ్జామ్స్ ని ఇప్పటి వరకు కూడా అంటే పాత పద్ధతులు నిర్వహిస్తున్న వారు కూడా ఈ యొక్క ప్రశ్న అనేది చాలా వరకు కూడా బలంగా వినిపిస్తోంది. బట్ ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఆఫ్లైన్ ఎందుకు అనే మాట కూడా వస్తోంది. సో నీట్ ఇప్పటి వరకు కూడా అంటే పేపర్ పెన్ మోడ్ విధానంలో కూడా నీట్ యొక్క మోడల్లోనే జరుగుతున్న ప్రధాన కారణం అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్ కి 20 లక్షలకు పైగా కూడా విద్యార్థులు ఈ పరీక్షను రాస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ఆఫ్లైన్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా ఒకవేళ ఆఫ్లైన్ లో నిర్వహించడం వల్ల ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో కూడా ఈ ఏదైతే కరప్షన్ జరుగుతుందో దానికి ఆస్కారమా, లేకపోతే ఆన్లైన్ లో జరిగితే అంటే ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల మంది విద్యార్థుల వరకు కూడా దీనికి సంబంధించి పరీక్ష రాస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, ఇంకొకటి హై స్పీడ్ ఇంటర్నెట్ లేకపోవడం, పవర్ బ్యాకప్స్ ఇవన్నీ లేకపోవడం కూడా చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో యువత వెనకబడిపోవడానికి కారణం. సరిగ్గా అక్కడ వసతులు లేకపోవడం. ఇంకొకటి డిజిటల్ అసమానతలు. మనం ఒక్కటి అబ్జర్వ్ చేస్తే ఒకటి పట్టణ ప్రాంతాల్లోకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి కంప్యూటర్ సంబంధించి కూడా చాలా వరకు కూడా పట్టణ ప్రాంతాల్లో కొంత వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకి కొంత వస్తువులు లేకపోవడం, ఈ టెక్నాలజీ పైన అవగాహన లేకపోవడం కూడా కొంత మైనస్ అంటూ కూడా కొంత విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ భయాలు. అంటే ఒకేసారి లక్షల మంది కూడా ఈ లాగిన్ అవ్వటం వల్ల సర్వర్ క్రాష్ అవ్వడం కానీ, హ్యాకింగ్ కానీ, ఇంకా లాగిన్ మ్యానిపులేషన్స్ కానీ ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఆఫ్లైన్ లో జరిగే ఈ మొత్తంగా కూడా ఈ ఎగ్జామ్ జరగటమే కూడా మొత్తానికి ఇలాంటి లీకేజ్లకు ప్రమాదం అంటే కొంత నిజమని అంటున్నారు. ఎందుకంటే చాలా మంది వ్యక్తుల అభిప్రాయం అయితే మాత్రం అదే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రశ్న పత్రాలకు సంబంధించి, రవాణాకి సంబంధించి, అలాగే ప్రింటింగ్ కి సంబంధించి, స్టోరేజ్ కి సంబంధించి, భద్రతకి సంబంధించి, సెంటర్లకు పంపిణీ అవుతున్న అంటే ప్రతి దశలో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ప్రతి ఒక్క దశలో కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా లీకేజీలో లోపాలు ఇవన్నీ ఒక్కొక్క సిస్టమ్ లో కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇంకొకటి స్టోరేజ్ రూముల దగ్గర భద్రత లోపం కూడా, ఇంకొకటి లోకల్ సిబ్బంది పాత్ర, ఇంకా ప్రైవేట్ సెంటర్ల ప్రభావం ఇవన్నీ చాలా వరకు కూడా అనుమానాలు కలుగుతున్న ఒక్కొక్క ఫ్యాక్టర్, రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి ఆన్లైన్ లో రిస్క్లు జరగవా అంటే డెఫినెట్ గా కూడా కొంత జరుగుతాయి. బట్ ఇంత ఆఫ్లైన్ లో జరిగినంత మట్టుగా మాత్రం ఆన్లైన్ లో జరిగేటప్పుడు కొంత జరగదు. ఇక్కడ ప్రశ్న పత్రం మనం కూడా కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే ఉంటూ ప్రశ్న పత్రం వాటికి ముందుగానే లీక్ అవ్వదు. ఎప్పుడైతే ఒక ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ రాసే స్టూడెంట్ వాళ్ళు రాసినప్పుడు మాత్రం వాళ్ళకి కూడా జంబ్లింగ్ సిస్టమ్ లో ఉంటాయి. ప్రతి విద్యార్థికి ఒకటే క్వశ్చన్ సెట్ పేపర్ అనేది ఉండదు, మారిపోతూ ఉంటుంది. అండ్ ఎవరైతే ఇక్కడ హ్యాక్ చేస్తారో లీకింగ్ టెక్నాలజీ పరంగా కూడా కొంత కనుక్కోవడం అనేది సులభం అవుతుంది. అది ఆఫ్లైన్ లో కండక్ట్ చేసినప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఎక్కడ లోపం జరుగుతోంది, ఎక్కడ భద్రత లేదు అనేది కూడా అక్కడ కనుక్కోవడం చాలా వరకు కష్టం అవుతుంది. చాలా వరకు కొన్ని సవాళ్లు ఉంటాయి. ఇంకొకటి టెక్నికల్ సవాళ్లు ఉంటాయి, సామాజిక పరంగా సవాళ్ళు, రాజకీయ సవాళ్ళు. ఒకటి సర్వర్ సామర్థ్యం చూడాలి, డేటా సెంటర్ భద్రతకు సంబంధించి కూడా సైబర్ దాడులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకొకటి డిజిటల్ లిటరసీకి సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాలకు కొంత వాళ్ళకి అవగాహన లేకపోవడం, భాషా సమస్యలు, ఇంకొకటి గ్రామీణ విద్యార్థులకు సంబంధించి కూడా కొంత అనుభవం లేకపోవడం. ఇంకొకటి పరీక్షా విధానం అనేది మారిపోతే చాలా వరకు కూడా కొంత రాజకీయ పరంగా కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. కోచింగ్ సెంటర్స్ ఇండస్ట్రీ ప్రభావం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా కోచింగ్ సెంటర్ మంచి మార్కులు సంపాదించాలి, లేకపోతే మంచి ర్యాంకింగ్ లో ఉండాలని దీనికి కూడా చాలా వరకు కోచింగ్ సెంటర్ లో మాఫియా జరుగుతుందంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాల మధ్య కొంత అసమానతలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక పేపర్ లీకేజ్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. బట్ పదే ఎందుకు ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉందో నిర్వహించే ఈ నీట్ లోనే ఎందుకు ఈ లోపాలు జరుగుతాయి, అదే సంస్థ నిర్వహించే ఈ జేఏఈలో కూడా ఇలాంటి లోపాలు కనిపించడం లేదు. సో మాట్లాడదాం అసలు. ఇంకొకటి కేంద్ర ఏజెన్సీ, రాష్ట్ర అధికారులు, ప్రైవేటు పరీక్షా కేంద్రాలు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, ప్రింటింగ్ యూనిట్స్ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ అడ్మిన్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క లేయర్ గా కూడా ఉండటం వల్ల కూడా ఈ లీకేజీకి ప్రధాన రీజన్ గా ఉండి ముఖ్యంగా సో మాట్లాడదాం దీనికి సంబంధించి కూడా
అసలు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మంచిదా లేకపోతే ఆఫ్లైన్ లో జరిగితే మంచిదా? సో మాట్లాడతాం. తిరుపతి గారు టీచర్స్ అసోసియేషన్ లీడర్స్, అలాగే సుమంత్ గారు పీడిఎస్ లీడర్, ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా నమస్తే అండి. తిరుపతి గారు టీచర్స్ అసోసియేషన్ లీడర్స్ నుంచి మీరు చాలా మీతోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. మనం తెలుసు చాలా వరకు కూడా నీటికి సంబంధించి కూడా గతంలో కూడా పేపర్ లీక్ అయ్యి, మొన్న కూడా లీక్ అయ్యి, ఇప్పటికీ కూడా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, కొంతమందిని అరెస్ట్ జరుగుతున్నారు. బట్ ఎందుకు ఈ ఎన్టీఏ నుంచి అటు జేఏ కండక్ట్ చేస్తుంది, నీటిని కూడా కండక్ట్ చేస్తుంది, మరి దీనికి సంబంధించి ఎక్కువగా నీటికి సంబంధించి మన పరీక్ష లీకేజ్కి సంబంధించి తరచూ వార్తల్లో రావడం, దీనికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నీటికి జేఈకి సంబంధించి కూడా పరీక్ష విధానం నార్మల్ గానే జరుగుతుంది. బట్ అలాంటి వివాదాలకు సంబంధించిన కానీ ఎప్పుడు లీకేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాలేదు. ఇంకొకటి, ఆన్లైన్ లో కండక్ట్ చేస్తే ఎగ్జామ్స్ మంచిదా ఆఫ్లైన్? ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా కూడా ఎందుకు ఆన్లైన్ పద్ధతులను అనుసరించడం లేదు? ఎందుకంటే ఆఫ్లైన్ లో ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి కూడా ఆఫ్లైన్ లో జరిగితే చాలా వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ అంతా జరగటం వల్ల ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ అనేది కూడా లీకేజ్ జరుగుతున్నది కరెక్ట్ గా తెలియడం లేదు మనకి. సో కొంత ఆన్లైన్ లో జరిగితే దీనికి సంబంధించి కూడా లీకేజ్ ని అరికట్టే అవకాశం ఉంటుంది. ఏంటండి, జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ కోర్సులో చేరడానికి మరి 10 రకాల కోర్సులో చేరడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ నీట్ అనేటువంటి ఒక యూజీ పరీక్ష నిర్వహిస్తుంది. మరి ఈ ఏడాది కూడా మరి నిర్వహించిన సందర్భంలో మరి సుమారుగా 23 లక్షల మంది విద్యార్థులు మరి దేశవ్యాప్తంగా కూడా 551 నగరాల్లో మరి ఈ పరీక్ష ఆఫ్లైన్ లో రాయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నీటికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రములు లీక్ అవడం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఎందుకంటే కష్టపడి చదివి లక్షలలో ఫీజులు కట్టి ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, కళాశాలల్లో బంగారం తాకట్టు పెట్టి, భూమిని తాకట్టు పెట్టి కూడా డబ్బు లేకపోయినప్పటికీ కూడా మరి మా పిల్లవాడు కనీసం మరి నీట్ ర్యాంక్ సాధిస్తే మరి ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి కూడా చదివించినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి ఈ విధంగా లీక్ అయితే మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి దీని గురించి కూడా ప్రభుత్వాలు స్పందించాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా స్పందించాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించాలి. ముఖ్యంగా మరి జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఒక పరీక్షను ఎంత పకడ్బందీగా చేయాలనేటువంటిది నిజంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ విషయంలో ఇది 2 సార్లు ఫెయిల్ అయింది. ఇది ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం. ఒకటి మరి రాష్ట్రాలకే మరి ఈ నీట్ ను నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించినట్లయితే సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తారండి. ఇప్పుడు 2022-23 అనుకుంటా నాకు తెలిసి గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారండి. దగ్గర 20 లక్షల మంది గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు. అలాగే తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా రాశారు. చాలా వరకు ఆఫ్లైన్ లో నిర్వహించారు, ఆన్లైన్ లో కూడా నిర్వహించారు. సక్సెస్ఫుల్ గా వాళ్ళు నిర్వహించడం జరిగింది. కొన్ని లీక్ అయినట్టు కూడా మనం చూసినాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవస్థ అనేటువంటిది ఖచ్చితంగా అధికారుల లోపం ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది అని అంటే ఎంత పకడ్బందీ చర్యల అంటే అక్కడ లోపం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకు? ఇప్పుడు ఒక వ్యక్తి క్వశ్చన్ పేపర్ మొత్తం లీక్ చేయడం జరిగిందంటే మరి అధికారుల లోపం లేదంటారా? ఇక్కడ ప్రభుత్వం లోపం లేదంటారా? ఎందుకంటే ఇప్పుడు పెద్ద విద్యా సంస్థలన్నీ కూడా, కోచింగ్ సెంటర్లన్నీ కూడా మరి రాజకీయ నేతల యొక్క కనుసన్నలో నడుస్తున్నాయి. కాబట్టి దీని రాజకీయ కనుసన్నలో జరిగిందని మనం ఎందుకు అనుకోకూడదు? లీక్ చేసి సాధారణ పౌరుడే కావచ్చు, కానీ దీని వెనకాల ఎవరున్నారనేటువంటి ఒక సిట్టింగ్ జడ్జి తోటి మనం ఒక కమిటీ వేసి దీన్ని నిజ నిర్ధారణ చేయాల్సింది. లేకపోతే మరి విద్యార్థుల భవిష్యత్ ఆగమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అంటే ఎక్కువ ఫీజు ఉన్నటువంటిది మరి ఎంబీబీఎస్ సీట్ కాబట్టి మరి దీని మీదనే లీక్స్ అవుతున్నాయంటే మరి పేద ప్రజలు మరి విద్యకు దూరం అవ్వాల్సిందేనా అనేటువంటి మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఇంకొకటి, కేంద్ర ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఇంకా ప్రైవేటు పరీక్షా కేంద్రాలు ఒకటి నిర్వహించడం, ఇంకొకటి ప్రింటింగ్ వ్యవస్థ అంటే లాజిస్టిక్స్, ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఈ ప్రభుత్వమే దీనికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే దీనికి సంబంధించి కూడా ఈ పరీక్షా పత్రాలకు సంబంధించి కానీ, ప్రింటింగ్ వ్యవస్థ కానీ, లాజిస్టిక్స్ సంబంధించి కానీ ఇవి కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటే కొంత
ఏదైతే కూడా ఈ లీకేజ్ కొంత అరికట్టే విధంగా కూడా ఉండొచ్చు అంటారా? తప్పకుండా అండి, నేను అదే అంటున్నాను. కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలండి. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అలాంటివి జరగవు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సమన్వయంతో చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుందని భయంతో పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేస్తేనే ఇది బాగుంటుంది అనుకుంటున్నా. మరి ఈ విధంగా ఈ లీకులతోటి మరి పిల్లల యొక్క భవిష్యత్తు ఆగమైపోతుందండి. కాబట్టి ఇది ఎట్లయినా మనం సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇలాంటి లీకులు రాకుండా ఉండడానికి మరి పటిష్టమైన భద్రత అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ఎలా లీక్ అవుతుంది? మరి ఇవాళ పీడిఎఫ్ రూపంలో ఎలా బయటకు వెళ్ళింది? మరి సెల్ ఫోన్లు ఎలా వాళ్ళు అలౌట్ చేశారు? మరి ఏదైనా చిప్స్ తీసుకెళ్లారా, ఏం తీసుకెళ్లారు? మరి పకడ్బందీ ఏజెన్సీ ఉంటుందండి, అది అంత ఆశామాసిగా బయటకు లీక్ కాదు. ఎందుకంటే ఒక 4 అంచెల భద్రతా వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రాంగ్ రూమ్ లో ఏమంటారు ఈవీఎంస్ భద్రత పెడతాం కదా, సో అంత భద్రత ఉన్నా కూడా ఈ లీకేజ్ అనేవి జరుగుతున్నాయి. ఈ లీకేజ్ అయిందంటే ఇది ఖచ్చితంగా అధికారుల సమన్వయ లోపం అనేటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. దీనికి సంబంధించి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా తక్షణమే మరి స్పందించి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. చాలా మంది పిల్లలు ఇప్పుడు చదవలేని పరిస్థితిలో ఉన్న, మీకు కష్టపడి చదివాము, మరి ఇప్పుడు మళ్ళీ చదవాలంటే కూడా వాళ్ళకు బాధేస్తుంది. మళ్ళీ ఇక్కడ లీకులు అవుతాయో, మరి నిజంగా జరగదని గ్యారెంటీ ఏముంది అని కూడా సందేహం వెలుగుచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. రైట్, పీడీఎస్సీ నేత సుమంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి సుమంత్ గారు. ముఖ్యంగా కూడా మనం చూసాము, అంటే 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా దీన్ని అమ్ముకున్నామంటూ కూడా కొంత వార్తలు వచ్చిన ఇది ఉంది. గతంలో కూడా పేపర్ లీకేజ్ అయ్యాయి, ఇప్పుడు కూడా లీకేజ్లు అయ్యాయి. సో ఏంటి కోచింగ్ మాఫియా సెంటర్ పైన, అంటే కోచింగ్ సెంటర్స్ పైన కూడా చాలా వరకు కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు కోచింగ్ సెంటర్ల పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతులకు వస్తే కొంత ఈ ఏదైతే కూడా లీకేజ్ సమస్య ఉందో, పేపర్ లీక్ సంబంధించి కొంచెం అరికట్టే అవకాశం ఉంటుందా? సో మొత్తంగా కూడా ఈ లీకేజ్ పూర్తిగా కూడా అరికట్టడం అనేది సాధ్యం అవుతుంది. ఇంకొకటి, ఆన్లైన్ విధానంలో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా రాస్తే పేపర్ లీకేజ్ సమస్య అనేది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ లో మనం ఒకటి ఎగ్జామ్ రాసినప్పుడు కరెక్ట్ గా ఒక్కొక్క స్టూడెంట్ కి డిఫరెంట్ సెట్స్ అనేది రావటం అనేది, జంబ్లింగ్ విధానంలో ఎగ్జామ్స్ జరగటం కానీ, సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఆఫ్లైన్ లో జరిగినప్పుడు మాత్రమే ఈ లీకేజీకి ఆస్కారం ఉంటున్నాయంటూ కూడా చాలా మంది అంటున్నారు. వాస్తవానికి మీరు చెప్పినట్టు నీట్ పరీక్ష అనేది చాలా అనేక మంది విద్యార్థుల యొక్క డ్రీమ్ గోల్ గా ఈరోజు ఈ దేశంలో ఉన్నది. ఆ విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోయినాయి, అందరూ మర్చిపోయినాయి. ఈరోజు ఆ పేరు మీద కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు వీళ్ళే అనేక సందర్భాల్లో పేపర్ లీకేజీలు కూడా అనేక సందర్భాల్లో కూడా కోచింగ్ సెంటర్ల యొక్క పాత్ర కూడా ఉన్నదనేది కొన్నిసార్లు రుజువు అవుతున్న కండిషన్స్ కనపడుతున్నాయి. ఈరోజు చదువు అనేది ప్రాముఖ్యంగా ఆగుపడటం కోసం, దేశం కోసం, సమాజం కోసం ఉపయోగపడే విధంగా కాకుండా ఈరోజు డబ్బులు యొక్క సంపాదించుకున్నటువంటి కేంద్రంగా ఈరోజు తయారైంది. దానిలో భాగంగా నీట్ ఎగ్జామ్ కూడా ఈరోజు మనం చూడొచ్చు. కానీ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, ఈరోజు ఇన్ని సంవత్సరాల పాటు ఒక డ్రీమ్ పెట్టుకొని తల్లిదండ్రుల ఆశ కావచ్చు, విద్యార్థులకి ఆశ కావచ్చు, వాళ్ళందరి యొక్క ఆశల్ని ఈ రోజు నిర్వీర్యం చేస్తూ బూడిదలో పోసిన పన్నీర్ లాగా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ త్యాగాన్ని మొత్తం కూడా ఈ రోజు పేపర్ లీకేజ్ల పేర్ల మీద వ్యవహారం చేస్తున్న కండిషన్స్ కనిపిస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనది. ఇది ఆఫ్లైన్ లో జరిగితే మంచిదా, ఆన్లైన్ లో జరిగితే మంచిదా అనే సందర్భం వచ్చినప్పుడు, గతంలో జరిగినటువంటి ఆఫ్లైన్ లో జరిగినటువంటి సందర్భం కూడా నిన్నగాక మొన్న 2024 యూజీసీ నెట్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్ జరిగినప్పుడు అది కూడా ఆఫ్లైన్ కండక్ట్ చేశారు. అది కూడా పేపర్ లీక్ అయిన సంఘటన జరుగుతా ఉన్నది. కాబట్టి ఏంటంటే, ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎక్కడైనా సరే పకడ్బందీగా చేయాల్సినటువంటి ఆవశ్యకత, ప్రాముఖ్యత ఈ ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉందనేది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో మే 3వ తారీఖు జరిగిన ఎగ్జామ్ లో మే 2వ తారీఖే పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఈ రోజు అధికారులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పేపర్ లీకేజ్ అయింది, ఎవరు చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నేపథ్యం చూసుకున్నట్లయితే, ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి సంబంధించిన ఆయన గతంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు,
అలాగే బీజేపీలో పనిచేస్తున్న కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు రాజస్థాన్ లో పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి యువమోర్చా యువజన నేతలు మోర్చాలో అంటున్నారు. పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా బీజేపీ సంబంధించిన వాళ్ళే. ఈ రోజు ఇదంతా బీజేపీ కేంద్రంగా డబ్బుల మీద ఆధారపడి ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది విద్యార్థుల పట్ల, వాళ్ళ భౌతవ్యాల పట్ల, తల్లిదండ్రుల ఆశల పట్ల ఏమాత్రం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జార్జ్ రెడ్డి పీడిఎస్సీ విద్యార్థి సంఘం మేము ఒకటే తెలియజేస్తాను, నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ దేశం మీద ప్రేమున్నా, భక్తున్నా, నిజంగా మేము ఈ దేశం యొక్క భక్తులని మీరు భావిస్తున్నట్లయితే ఇన్ని కోట్ల మంది 22 లక్షల మంది కుటుంబాలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే యుద్ధ ప్రాతిపదికన మీ రోజు రాజీనామా చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని చెప్పేసి జార్జ్ రెడ్డి Yes. పీడిఎస్సీగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ సుమంత్ గారు, ఇప్పుడు ఒకటే ప్రధానంగా కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది, ఎన్టీఏని రద్దు చేయాలి అంటున్నారు. ఒక స్వయం ప్రతిపత్తి ఇంకొక సంస్థకి అయితే అప్పగించాలని, ఇంకొకటి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి కూడా దీన్ని అప్పగించాలంటూ కూడా ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా నిర్వహించిన ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా 89 సార్లు పైగా పేపర్లు లీక్ చేసినటువంటి కండిషన్స్ కనిపిస్తా ఉన్నది. 45 సార్లు వివిధ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్లు అన్నిటిని కూడా రద్దు చేసిన కండిషన్ కనిపిస్తా ఉంది. ఇంకా అది ఏం పెట్టుకొని ఈ రోజు నడిపిస్తున్నారనే విషయాన్ని మేము అడుగుతున్నాం. ఇప్పుడే కాదు, గతంలో ఇప్పుడు అనేక సందర్భాల్లో 2021, 22, 23, 24 ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు పేపర్ లీకేజ్లతో నడుస్తున్న కండిషన్ కనిపిస్తా ఉంది. అయినా కానీ దీని మీద ఏమాత్రం కూడా చర్యలు తీసుకునే కండిషన్స్ కనిపిస్తా లేదు. ఎందుకంటే ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేస్తే ఈ రోజు వాళ్ళ ముడుపులకి ప్రమాదం వాటిల్లే కండిషన్స్ ఏర్పడతా ఉన్నది. మనం అందరం కూడా చూసుకోవచ్చు. ఈ రోజు ఎందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే చేస్తున్నారంటే వాళ్ళకి దాంతో మిలాఖత్ అయి ఉన్నారు. ఈ రోజు చదువు రాని వాళ్ళందరూ కూడా, చదువు యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళందరూ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నారు. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రిగా అదైతే మంత్రి అయితే ఉన్నాడో ఆయన కూడా ఏం చదువుకున్నాడో కూడా వాళ్ళకి తెలియని కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి. నిన్న చూసినట్లయితే ఆ నేషనల్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో చూస్తే మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తే ఏ మాత్రం కూడా సరైనటువంటి పిహెచ్డి గానీ, డాక్టరేట్ గానీ, సరైన విద్య మీద అవగాహన లేని వాళ్ళు మాత్రమే మొత్తం కనిపిస్తా ఉంది. ఈ రోజు బీజేపీ పదవుల్ని రాజకీయ ప్రయోజనం కోసం ఇంక్లూడ్ చేసుకోవడం కోసం కావచ్చు, అట్లాగే వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం ఇవ్వడం కోసం మాత్రమే రాజకీయ నిరుద్యోగులకి ఈ పదవులన్నీ కట్టబెట్టి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నీట్ ఎగ్జామ్ ని ఈ రోజు పేపర్ లీకేజీల పేరు మీద, లీకుల పేరు మీద చేస్తున్న కండిషన్ కనిపిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. కాకపోతే మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈ రోజు అన్ని రాష్ట్రాలలో తమిళనాడు లాంటి దాంట్లో ఈ రోజు పూర్తిగా నీట్ సంబంధించిన దాంట్లో రద్దు చేయాలి, పూర్తిగా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రోజు తెలంగాణలో కూడా ఈరోజు అనేక రాష్ట్రాల్లో సంబంధించిన అన్ని యూనివర్సిటీల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, చాలా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతున్నాయి కదా. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ సెట్ కావచ్చు, అట్లాగే సిపి సెట్ కావచ్చు, ఈసీ సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇట్లా అనేక సందర్భాలలో ఈ రోజు రాష్ట్రంలో కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఈ రోజు విద్యార్థుల పట్ల ఒక ప్రాముఖ్యంగా వాళ్ళ చదువు పట్ల, భౌతికం పట్ల బాధ్యత కలిగి ఉండటం అనేది చాలా అవసరమైనది. రైట్. కాబట్టి అది వాళ్ళు ఆ వ్యవహారం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుమంత్ గారు, అదేవిధంగా తిరుపతి గారు ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, ఇప్పటికే కూడా నీట్ పరీక్షపై అయితే ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. కేంద్రం పైన విద్యార్థులు, విద్యార్థి ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా కూడా జాగ్రత్తలు పడాలి. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్.